దేవుణ్ణి ఆలయంలో మాత్రమే వెతకకండి. అమ్మ ప్రేమలో దేవుడుంటాడు. నాన్న త్యాగంలో దేవుడుంటాడు. శ్రవణకుమారుడు తన తల్లిదండ్రులను భుజాలపై మోసినప్పుడు అది కేవలం సేవ కాదు, అది భక్తి, అది ప్రేమ, అది ధర్మం. ఆ ప్రేమ ముందు ఒక రాజు అహంకారం కూడా తలవంచింది. అయోధ్య రాజ్యం ఎంతో సంపన్నంగా ఉండేది. రాజు దశరథుడు శక్తివంతమైన రాజు. అతని మాటే చట్టం. కాని కాలక్రమేణా అతనిలో అహంకారం పెరిగింది. ఈ రాజ్యం, ఈ సింహాసనం, ఈ అధికారమంతా నాదే అని గర్వపడసాగాడు. రాజసభలో మంత్రులు కూడా అతని కోపానికి వణికిపోయేవారు. ఒకరోజు సభలో అతని పెద్ద అన్న ఇలా అన్నాడు: దశరథా, రాజు అంటే ప్రజలకు తండ్రిలా ఉండాలి. కోపం కాదు, కరుణ ఉండాలి. ఆ మాటలు వినగానే దశరథుడు కోపంతో లేచిపోయాడు. నన్ను అందరి ముందు అవమానిస్తున్నావా? అతను సైనికులను పిలిచి, ఇప్పుడే ఇతన్ని కారాగారంలో వేయండి అని ఆజ్ఞాపించాడు. అన్న ఆశ్చర్యంతో అన్నాడు: దశరథా, నేను నీ మేలుకోసమే చెప్పాను. కాని దశరథుడు వినలేదు. సైనికులు అతని అన్నను తీసుకెళ్ళిపోయారు. ఆ విషయం తెలుసుకుని దశరథుడి వృద్ధ తల్లిదండ్రులు రాజసభకు వచ్చారు. అతని తల్లి కన్నీళ్లతో ఇలా అడిగింది: బాబూ, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండాలి. సింహాసనం కోసం కుటుంబాన్ని విరగొట్టుకు. కాని దశరథుడు అహంకారంతో అన్నాడు: రాజ్యం ముందు ఎవరూ ఎక్కువ కాదు, నా మాటే చివరి మాట. అది విన్న అతని తండ్రి బాధతో తలదించుకున్నాడు. అధికారం మనిషిని అంధుణ్ణి చేస్తుంది దశరథా అని నెమ్మదిగా అన్నాడు. రాజభవనంలో కూడా శాంతిలేదు. దశరథుడి భార్యలు ఒకరిపై ఒకరు అసూయతో ఉండేవారు. నా కుమారుడే రాజాజు కావాలి, లేదు నా కొడుకే సింహాసనం ఎక్కాలి అని గొడవపడేవారు. దశరథుడు వారిని ఆపాల్సింది పోయి మరింత కోపంతో ప్రవర్తించేవాడు. కొన్నిసార్లు తన తల్లిదండ్రులను కూడా కలవకుండా రోజుల తరబడి వదిలేసేవాడు. వృద్ధ తల్లి ప్రతి రాత్రి ఏడుస్తూ చెప్పేది: మా బిడ్డ చిన్నప్పుడు ఎంత మృదువుగా ఉండేవాడు. ఈ సింహాసనం అతని హృదయాన్ని మార్చేసింది. అలాంటి సమయంలోనే దశరథుడు అడవికి వేటకు వెళ్లాడు. అక్కడ శ్రవణకుమారుడి సంఘటన జరిగింది. శ్రవణకుమారుడు అనే యువకుడు, అతని తల్లిదండ్రులు వృద్ధులు. వారికి చూపు కూడా ఉండేది కాదు. అయినప్పటికీ శ్రవణనుడు ఎప్పుడూ వారిని భారంగా భావించలేదు. వారే తన ప్రపంచమని భావించేవాడు. ఒకరోజు అతని తల్లిదండ్రులు బాధతో ఇలా అన్నారు: బిడ్డా, జీవితంలో ఒక్కసారైనా పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలని ఉంది. ఆ మాటలు విన్న శ్రవణకుమారుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: మీ కోరికే నా జీవితం అమ్మా, నేను మిమ్మల్ని తప్పకుండా తీసుకెళ్తాను. అతనికి ధనం లేదు, సేవకులు లేరు, కాని ప్రేమ మాత్రం అపారంగా ఉంది. అతను ఒక కావడి తయారుచేశాడు. రెండు వైపులా బుట్టలు కట్టి అందులో తన తల్లిదండ్రులను కూర్చోబెట్టి భుజాలపై మోసుకుంటూ యాత్ర ప్రారంభించాడు. ఎండలు మండినా, వానలు పడినా, అడవులు వచ్చినా, కొండలు ఎదురైనా శ్రవణుడు ఒక్కసారి కూడా అలసిపోలేదు. ఎందుకంటే అతని భుజాలపై ఉన్నది కేవలం బరువు కాదు, అది తన బాధ్యత. మార్గమంతా వారికి నీళ్ళిచ్చేవాడు, ఆహారం పెట్టేవాడు, ఆప్యాయంగా మాట్లాడేవాడు. తల్లిదండ్రులు ఆనందంతో ఇలా అనేవారు: ఇలాంటి కొడుకు దొరకడం మా అదృష్టం. ఒకరోజు వారు అడవిలో విశ్రాంతి తీసుకుంటుండగా తల్లిదండ్రులకు దాహం వేసింది. బిడ్డా, కొంచెం నీళ్లు తీసుకురా అన్నారు. శ్రవణుడు వెంటనే దగ్గర్లోని చెరువు వద్దకు వెళ్లాడు. అడవి నిశ్శబ్దంగా ఉంది. చెట్ల మధ్య గాలి మెల్లగా వీచుతోంది. చెరువు దగ్గర నీళ్లు తీస్తున్న శబ్దం వినిపించింది. వేటకు వచ్చిన రాజు దశరథుడు ఆ శబ్దాన్ని విని, అది ఖచ్చితంగా అడవి జంతువే అని అనుకుని వెంటనే బాణం వదిలాడు. అమ్మా అనే అరుపు అడవంతా మార్మోగింది. దశరథుడి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఇది మనిషి గొంతా అని భయంతో పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. అక్కడ రక్తపు మడుగులో ఒక యువకుడు పడి ఉన్నాడు. అతనే శ్రవణకుమారుడు. దశరథుడు వణికిపోయాడు. బిడ్డా, నేను నిన్ను జంతువని అనుకున్నాను, నన్ను క్షమించు అని ఏడవసాగాడు. శ్రవణుడు బాధతో నవ్వుతూ అన్నాడు: మహారాజా, మీరు నన్ను చంపలేదు, నా తల్లిదండ్రుల ఆశలను చంపేశారు.
ఆ మాట విన్న దశరథుడి కళ్ళలో నీళ్లు వచ్చాయి. నీకు ఏమైనా చివరి కోరిక ఉందా బిడ్డా అని అడిగాడు. శ్రవణుడు కళ్లలో కన్నీళ్లతో చెప్పసాగాడు. అక్కడ కొద్ది దూరంలో నా తల్లిదండ్రులున్నారు మహారాజా. వాళ్లకు చూపులేదు. వాళ్ళు నన్నే ప్రపంచంగా చూసుకుంటారు. వాళ్ళు చిన్నప్పటినుంచి నన్ను ఎంత ప్రేమగా పెంచారో తెలుసా? దశరథుడు మౌనంగా వింటున్నాడు. శ్రవణుడు నెమ్మదిగా మాట్లాడసాగాడు. ఈరోజు వాళ్లకు చూపులేదు. కాళ్ళు బలహీనమయ్యాయి. అందుకే ఇప్పుడు నేను వాళ్లను మోస్తున్నాను. ఇది ఉపకారం కాదు మహారాజా, అది నా బాధ్యత, నా ప్రేమ. దశరథుడు చేతులు వణికసాగాయి. శ్రవణుడు మళ్ళీ అన్నాడు, ఈ విశ్వంలో తల్లిదండ్రుల ప్రేమకన్నా గొప్పది ఇంకేదీ లేదు మహారాజా. ప్రపంచం మొత్తం మనల్ని వదిలేసినా అమ్మ మాత్రం తన పిల్లల్ని ఎప్పటికీ వదలదు. పిల్లలు ఏడిస్తే అమ్మ గుండె ముందుగా ఏడుస్తుంది. పిల్లలు పడిపోతే నాన్న గుండె ముందుగా నొప్పిపడుతుంది. దేవుణ్ణి మనం చూడకపోవచ్చు, కాని అమ్మ ప్రేమలో దేవుడు కనిపిస్తాడు మహారాజా. ఆ మాటలు విన్న దశరథుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతనికి తన జీవితం గుర్తుకు వచ్చింది. సింహాసనం కోసం తల్లిదండ్రులను బాధపెట్టిన రోజులు, అధికార మదంతో అన్నను కారాగారంలో పెట్టిన ఘటన, భార్యల అహంకారం అన్నీ ఒక్కసారిగా అతని కళ్లముందు తిరిగాయి. నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని గట్టిగా ఏడ్చాడు. శ్రవణుడు చివరి శ్వాసతో అన్నాడు, మహారాజా, రాజ్యంకన్నా కుటుంబం గొప్పది, కిరీటంకన్నా తల్లిదండ్రుల ఆశీర్వాదం గొప్పది. వారిని ప్రేమించండి, అప్పుడు దేవుడు మీ జీవితాన్ని ప్రేమతో నింపుతాడు. మహారాజా, తల్లిదండ్రులు మనకోసం జీవితాన్ని అర్పిస్తారు. అమ్మ 9 నెలలు మోస్తుంది, నాన్న జీవితమంతా బాధ్యత మోస్తాడు. పిల్లల కోసం వారు తమ కలల్ని కూడా త్యాగం చేస్తారు. అలాంటి వారిని బాధపెట్టే హక్కు ఎవరికీ లేదు మహారాజా. అంతే. శ్రవణకుమారుడి కళ్ళు మెల్లగా మూసుకుపోయాయి. దశరథుడు కన్నీళ్లతో శ్రవణుడి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు. వారడిగారు, బిడ్డా, ఇంత ఆలస్యం ఎందుకయింది? ఆ మాట విన్న దశరథుడు ఏడుస్తూ నేలపై పడిపోయాడు. ఆ రోజు దశరథుడు తెలుసుకున్నాడు, తల్లిదండ్రుల సేవే నిజమైన రాజధర్మం. అతను అయోధ్యకు వెళ్లి తన అన్నను విడుదల చేశాడు. తల క్షమాపణ కోరాడు. ప్రజలకు ప్రేమ విలువ నేర్పించాడు. కారాగారాల్లో అన్యాయంగా ఉన్నవారిని విడుదల చేశాడు. ప్రజలకు ప్రేమ విలువ నేర్పించాడు. ప్రజల బాధలు వినడం ప్రారంభించాడు. అతను ప్రతిరోజూ రాజసభలో చెప్పే మాట ఒక్కటే, సింహాసనం కన్నా తల్లిదండ్రుల ప్రేమ గొప్పది, మానవసేవే మాధవసేవ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.